అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీడియో సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మీకంటూ ఒక ఐడియా అవేర్నెస్ అనేది వస్తుందమ్మ. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి వరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరికొన్ని నేను మీకు అప్లోడ్ చేసేటప్పుడు మీకు మొదటగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ నేను మీ నుండి ఏదైనా ఆశిస్తున్నాను అంటే అది కేవలం మీరు ఇచ్చే ఒక లైక్ అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేస్తారని కూడా నా ఒక చిన్న ఆశ అమ్మ. అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మన టాపిక్ ఏంటనేది చెప్తానమ్మా. మన ఒక పాయింట్స్ ఏంటి అంటే మీరు ఇక్కడ చెప్తున్నానమ్మా, జాగ్రత్తగా చూస్తే మనకి ఈరోజు టాపిక్ అనేది ఫస్ట్ మ్యాథ్స్ 1A మోడల్ పేపర్, మ్యాథ్స్ 1B మోడల్ పేపర్, మ్యాథ్స్ 2A మోడల్ పేపర్, మ్యాథ్స్ 2B. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జాగ్రత్తగా చూడండి. ఈ 2A అనే మోడల్ పేపర్ 50% చాయిస్ ఏ విధంగా ఉంటుంది, 1B ఏ విధంగా ఉంటుంది, 2A ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ 2B ఏ విధంగా ఉంటుంది అనేది జాగ్రత్తగా చూడండి. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా, మ్యాథ్స్ 1A 50% చాయిస్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్ 1B 50% చాయిస్ మోడల్ పేపర్, మ్యాథ్స్ 2A 50% మోడల్ పేపర్, మ్యాథ్స్ 2B 50% మోడల్ పేపర్. ఇది ఈరోజు మన టాపిక్ అమ్మ. కాబట్టి మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే, అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియోని లైక్ చేస్తారని కూడా నా ఒక చిన్న ఆశ అమ్మ. అయితే మీరు జాగ్రత్తగా డిస్ప్లే మీద చూసినట్టయితే మనం ఏంటమ్మా, 1A మోడల్ పేపర్ జాగ్రత్తగా చూడండి. డిస్ప్లే మీద మనకి సెక్షన్ ఏ, మనకి సెక్షన్ ఏ ఎప్పుడు కూడా 2 మార్క్స్, సెక్షన్ బి 4 మార్క్స్, సెక్షన్ సి 7 మార్క్స్. ఇవి మనకి మ్యాథ్స్ ఒక ప్యాటర్న్స్. అది ఏ అవ్వచ్చు, ఫస్ట్ ఇయర్ ఏ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ బి అవ్వచ్చు, లేదంటే ఫస్ట్ ఇయర్ బి అవ్వచ్చు, సెకండ్ ఇయర్ ఏ అవ్వచ్చు అమ్మ. అంటే 1A అవ్వచ్చు, 1B అవ్వచ్చు, 2A అవ్వచ్చు, 2B అవ్వచ్చు. ఏదైనా సరే మనకి సెక్షన్ ఏ ఆల్వేస్ 2 మార్క్స్, సెక్షన్ బి ఆల్వేస్ 4 మార్క్స్, అండ్ సెక్షన్ సి ఆల్వేస్ 7 మార్క్స్ అమ్మ. మనకి టోటల్గా 7 మార్క్స్. అంటే 3 సెక్షన్స్, వీ హ్యావ్ 3 సెక్షన్స్ ఇన్ యువర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి మొదట 1A మోడల్ పేపర్ ఏ విధంగా ఉండేది అనేది జాగ్రత్తగా చూడండి అమ్మ. చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ కూడా ఒక దగ్గర రాసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మీకు ఇవి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయమ్మా. కాబట్టి ఇవి కూడా ఒక పక్కన రాసుకొని వాటి ఒక సొల్యూషన్స్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెడితే వాటి ఒక సొల్యూషన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మన ఒక ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయమ్మా. ఇలాంటి సొల్యూషన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. జాగ్రత్తగా డిస్ప్లే మీద చూడండి అమ్మా. మనకి 2 మార్క్స్లోని ఎటువంటి చేంజ్ అనేది లేదు 1 ఇయర్లోని. అదేవిధంగా 4 మార్క్స్ చూడండి అమ్మా. 4 మార్క్స్లోని వీ హ్యావ్ 10 క్వశ్చన్స్. మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లోని వీ హ్యావ్ 10 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 10 వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ 5 క్వశ్చన్స్. దిస్ ఈజ్ అబౌట్ 50% చాయిస్. దీన్నే 50% చాయిస్ అని అంటారు. ఒకసారి ఆలోచించండి, 10 క్వశ్చన్లు ఇచ్చి మనం దాంట్లో 5 రాయాలి అంటే ఎంత ఈజీగా ఆలోచించాను. కాబట్టి జాగ్రత్తగా డిస్ప్లే మీద చూడండి. అండ్ నౌ కమింగ్ టు ద సెక్షన్ సి, 7 మార్క్స్. మీరు ఒక్క 7 మార్క్స్ చేస్తే మీరు ఈజీగా పాస్ అయిపోతారమ్మా. ఎందుకంటే 5 రాయాలి. ఇక్కడ కూడా జాగ్రత్తగా చూడండి అమ్మా. 10 క్వశ్చన్లు ఇచ్చాడు, జస్ట్ వీ కెన్ రైట్ ఓన్లీ 5 క్వశ్చన్స్. 5 రాస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ 1A జాగ్రత్తగా చూసుకున్నాము. నెక్స్ట్ కమింగ్ టు ద 1B కూడా డిస్ప్లే మీద పెట్టాను. జాగ్రత్తగా చూడండి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ 2 మార్క్స్, నో చాయిస్. సెక్షన్ బి వీ హ్యావ్ 50% చాయిస్. అవుట్ ఆఫ్ 10 వీ కెన్ రైట్ ఓన్లీ 5. అండ్ కమింగ్ టు ద సెక్షన్ సి, వీ హ్యావ్ 10 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 10 వీ హ్యావ్ టు రైట్ 5 7 మార్క్స్ క్వశ్చన్స్. This is about 50% choice of 1B. మీరు జాగ్రత్తగా ఇప్పుడు కమింగ్ టు ద 2A జాగ్రత్తగా చూడండి అమ్మా. 2A కూడా డిస్ప్లే మీద జాగ్రత్తగా చూడండి. 2A అనేది కూడా మనకి జాగ్రత్తగా చూడండి అమ్మా. సేమ్ యాజ్ యూజువల్ 1A ఏ విధంగా ఉంటుందో 1B కూడా అదే విధంగా ఉంటుంది.
2A కూడా అదే విధంగా ఉంది. జాగ్రత్తగా డిస్ప్లే మీద చెక్ చేయండి అమ్మ. ఈ క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని ఒక్కసారి ప్రిపేర్ అవ్వండి. జాగ్రత్తగా ప్రిపేర్ అవుతే వీటి నుండి కూడా మనకి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మనకి ఇది 2A అమ్మ. నెక్స్ట్ కమింగ్ టు ద 2B కూడా జాగ్రత్తగా చూడండి అమ్మ. మీ గురించి అన్నీ కూడా మళ్ళీ ఒకసారి అన్ని అంటే డిస్ప్లే మీద పెడతాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2B కూడా సేమ్ 2 మార్క్స్ అనేది నో చాయిస్. నెక్స్ట్ కమింగ్ టు ద 4 మార్క్స్ వీ హ్యావ్ 50% చాయిస్. అండ్ లాస్ట్ వన్ సెక్షన్ C వీ హ్యావ్ 50% చాయిస్ ఆఫ్ 7 మార్క్స్ ఆల్సో. మనకి ఇవి కూడా 7 మార్క్స్ కూడా చాయిస్ అనేది ఉంది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, 1A అవ్వచ్చు, 1B అవ్వచ్చు, 2A అవ్వచ్చు, 2B అవ్వచ్చు అమ్మ. ఇవన్నీ కూడా మనకి ఈ అకాడమిక్ ఇయర్లోని 50% చాయిస్ ఇచ్చినట్టయితే మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేది జాగ్రత్తగా చూడండి అమ్మ. అండ్ వన్ మోర్ థింగ్, జాగ్రత్తగా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఒక్కసారి అదంతా పెడతాను డిస్ప్లే మీద. నా 1A చూడండి అమ్మ, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ 1B చూడండి అమ్మా. నెక్స్ట్ 2A ఒకసారి చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ వన్ 2B కూడా చూడండి. మనకి ఈ ఇయర్లోని ఈ సెకండ్ ఇయర్లోని ఏదైనా డిఫికల్ట్ సబ్జెక్ట్ ఉంది అంటే అది కేవలం 2B సబ్జెక్ట్ అమ్మా. కాబట్టి దీంట్లోని అది కూడా డిఫికల్ట్ చాప్టర్స్ కూడా చెప్తున్నాను. ఓన్లీ వీ హ్యావ్ 2 డిఫికల్ట్ చాప్టర్స్, దట్ ఈస్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. ఇవి చాలా, వీటి మీద కూడా నేను చాలా వీడియోస్ అంటే 7 పార్ట్స్ కింద చేశాను. అవి కూడా సొల్యూషన్స్తో ఉంటుంది ఈజీ మెథడ్లోని. అవి కూడా జాగ్రత్తగా చూడండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు కదమ్మా. దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడే టాపిక్. చాలా ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అమ్మా. ఇవన్నీ జాగ్రత్తగా రాసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా చాలా అవసరం అవుతుంది, వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీ వల్ల మీ వంతు ఒక సహాయం అనేది ఉంటుందమ్మా వాళ్ళకి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే మీరు పెట్టే ప్రతి కమెంట్కి నేను రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను. మీకు ఇంకా మిగతా సబ్జెక్టులు కావాలనుకున్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అమ్మా, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. నా దగ్గర అన్ని సబ్జెక్టులు మోడల్ పేపర్లు అనేవి ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు నేను చెప్పేది ఏంటి అంటే టైం వేస్ట్ అనేది అస్సలు చేసుకోకండి అమ్మా. ఇప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఫిబ్రవరి నుండి కొన్ని కాలేజెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు మా ఏపీలోనంటే అవన్నీ కూడా మనకి అక్టోబర్ నుండే స్టార్ట్ అయిపోయాయి. బట్ టీఎస్లో మాత్రం ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయ్యాయి కదమ్మా. మీకు ప్రాక్టీస్ చేయడానికి టైం అనేది ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ప్రాక్టికల్స్ అనేది మార్చ్ ఎండింగ్ నుండి స్టార్ట్ అయిపోద్ది. ప్రాక్టికల్స్ అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ సెల్ఫ్ సెంటెన్స్ ఇచ్చినట్టయితే మీకు చాలా లక్కీ అమ్మ. ఒకవేళ జంబ్లింగ్ అనుకోండి, మీకు మళ్ళీ అక్కడ టైం వేస్ట్ అనేది చాలా అవుతుంది. ఎందుకంటే మీరు రికార్డ్స్ రాయాలి, నెక్స్ట్ వాటి ఒక వాల్యూస్ వేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏంటి అంటే ఒకే టైంలోనే అందరికీ ఉండదమ్మా, ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్లో ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ప్రాక్టికల్స్ మీకు 1 month టైం అనేది వేస్ట్ అయిపోద్దమ్మా. కాబట్టి మీకు అంటే ఒక 1 month అంటే 30 days మాత్రమే మీకు ప్రిపరేషన్కి టైం ఉంది. కాబట్టి ఇంకా చాలా కాలేజ్లో ఇంకా సిలబస్ కూడా కొన్ని అవ్వలేదు. కాబట్టి మీరు నా వీడియోస్లోని మీకు అన్ని సబ్జెక్టులు కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక సొల్యూషన్స్ కూడా ఉంటాయి. మీకు కావాలంటే ఒకసారి చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను వాటి మీద కూడా వీడియోస్ చేసి మీకు నా వంతు నేను హెల్ప్ అనేది చేస్తానమ్మా. కాబట్టి యూ కెన్ అబ్జర్వ్ అండ్ యూ కెన్ రిమెంబర్, డోంట్ వేస్ట్ యువర్ టైం అనేది అస్సలు వేస్ట్ చేయకండి అమ్మ. ఈ ఇయర్ అయిపోతాయి అంటే ఈ ఇయర్ ఈజీగా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుంది, క్లాస్ అంటే స్ట్రిక్ట్గా చూస్తారమ్మా. ఎందుకంటే 50% చాయిస్ కదా, కాబట్టి చూసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీ అందరూ ఇక నుండి టైం అనేది వేస్ట్ చేయకుండా హ్యాపీగా చదువుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా నా కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. నా వంతు నేను హెల్ప్ అనేది చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.